పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు పవన్. ఇక పవన్ పర్యటన సందర్భంగా కోటప్పకొండలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంలో ప్రోటోకాల్ పాటించలేదు అధికారులు. ఫ్లెక్సీల్లో లేని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ గొట్టిపాటి రవికుమార్ ఫోటో లేకపోవడం కూడా దీనికి సంబంధించి చర్చనీయాంశమైంది. దీంతో గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, గొట్టిపాటి రవికుమార్ ఫోటో ఫ్లెక్సీలో లేకపోవడానికి సంబంధించి అధికారులు ఏమన్నా చెప్తూ ఉన్నారా? కనీసం ప్రోటోకాల్ ప్రకారం అయినా సరే అది ఉండాలి కదా అనేటువంటిది వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు అప్డేట్స్ ఏంటి, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? పల్నాడు జిల్లాలో అయితే కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండ దేవస్థానానికి అయితే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పర్యటించారు. అయితే ఆ పర్యటనలో కొంత ప్రోటోకాల్ వివాదం అయితే చోటు చేసుకుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం అయితే పల్నాడు ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ ఫోటో లేకపోవడంతో గొట్టిపాటి వర్గీయులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారని కూడా అయితే మనకైతే తెలుస్తుంది. అయితే ఈ అధికారులు మాత్రం ప్రోటోకాల్ నిరంతరం మనం చూసుకునే సంక్రాంతి సంబరాలకు సంబంధించి కూడా పల్నాడు జిల్లా ఎంపీ కృష్ణదేవరాజు ఫోటో వేయకపోవడం, ఇప్పుడు చూడకపోతేనేమో డిప్యూటీ సీఎం రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటప్పకొండ పర్యటనలో కూడా కొంత ప్రోటోకాల్ వివాదం కూడా చోటు చేసుకుంది. ఆ ప్రోటోకాల్ వివాదం ప్రకారమే పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ ఫోటో లేకపోవడం కూడా అయితే కొంత గొట్టిపాటి వర్గీయులు కానీ అటు కొంత టీడీపీ శ్రేణులు కానీ కూడా కొంత ఆవేదన అనేది కూడా వ్యక్తపరుస్తున్నారు. మొదలు రైట్, అంటే ఉద్దేశపూర్వకంగానే పెట్టలేదని కూడా దీనికి సంబంధించి గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి ఏంటి సత్య? ఎస్ మురళి, ఇది మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఈ ప్రోటోకాల్ వ్యవహారం ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు కూడా అడిగే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారైతే మాట దాటేసే ప్రయత్నం కూడా అయితే చేశారు. వారు ఎక్కడా కూడా స్పందించలేదు, ఎక్కడా కూడా సమాధానం కూడా చెప్పే దాఖలాలు కూడా అయితే ఇక్కడైతే స్టోర్ చేసుకోలేదు. కానీ కొంత ఇది కావాలనే చేశారని కూడా కొంతమంది ఇలా చేస్తున్నారని కూడా గొట్టిపాటి వర్గీయులు అయితే కొంత ఆవేదన కూడా వ్యక్తపరుస్తున్నారు. మొదలు అంటే కూటమిలో సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. స్థానికంగా ఉండేటువంటి జనసేన నేతలు కూడా ఇదే అంశానికి సంబంధించి అడిగినప్పుడు కూడా వారు కూడా ఏం మాట్లాడట్లేదు అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. ఇది ఆ కోణంలోనే చూడొచ్చంటారా సత్య? ఎస్ మురళి, కూటమి ప్రభుత్వంలో కొంత అంతర్గత విభేదం ఏర్పడిందని కూడా కొంతమంది అంటే కొంత టీడీపీ వర్గీయులు కానీ కొంత జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అయితే కొంత అయితే మాట్లాడుకున్న సమాచారం కూడా అయితే మనకైతే తెలుస్తుంది. అయితే కూటమిలో ఇలాంటి విభేదాలు ఎక్కడ బయటపడకపోయినా సరే ఇలాంటి ప్రోటోకాల్ సమయంలో కూడా ఇలాంటి విభేదాలు బయటపడడంతో కూడా కొంత ఆందోళన అయితే కలుగుతుంది టీడీపీ శ్రేణుల్లో. ఈ కూటమి ప్రభుత్వం అందరినీ కలుపుకొని పోవాలి అని కూడా అయితే చూస్తున్నా కానీ అధికారులు మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అయితే టీడీపీ నేతలు కానీ జనసేన నేతలు కానీ కూడా అయితే కొంత ఆరోపిస్తున్నారు. మొన్న రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు పవన్. ఇక పవన్ పర్యటన సందర్భంగా కోటప్పకొండలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. ఇక పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ గొట్టిపాటి రవికుమార్ ఫోటో ఫ్లెక్సీలో లేకపోవడం కూడా ఒకంత వివాదంగా మారింది. దీంతో గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క దీన్ని రాజకీయ కోణంలో కూడా చూస్తున్నారు. కూటమిలో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇలాంటి సమయాల్లో బహిర్గతమవుతున్నాయనేటువంటి మాట. నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయనేటువంటి విషయం. ఈ అంశానికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి జనసేన టీడీపీ నేతలు మాట్లాడుకొని అధికారులతో సమన్వయం చేసుకొని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే బాగుండేదనేటువంటి మాట. ప్రతిసారి కూడా అధినేతల మధ్య సంఖ్యత బాగున్నప్పటికీ కూడా నియోజకవర్గాల్లో కావచ్చు, అప్పుడప్పుడు ఇలాంటి పర్యటనలో కావచ్చు, కూటమిలో ఉన్నటువంటి లుకలుకలు బయటపడుతూ ఉండడంతో ఈ నేపథ్యంలో ఇటు జనసేన టీడీపీ నేతలు మాత్రం ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పై స్థాయిలో
వారు బాగుండడమే కాదు కింది స్థాయిలో నేతల మధ్య కూడా సమన్వయం పరచడంలో అధినేతలు ఫెయిల్ అయ్యారని కూడా ఇలాంటి పరిస్థితుల్లో విమర్శలు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇకనైనా సరే దీనికి సంబంధించి ప్రోటోకాల్ వివాదం కావచ్చు, లేకపోతే జిల్లాల్లో కూటమి నేతలు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది కార్యకర్తలు.